కాదు జీ, విగ్రహం కావాలి, విగ్రహం. రే ఇలారా, 10 కోట్లు కావాలని చెప్పరా. సరేరా. ఇది బహుత్ పాత విగ్రహం హాయ్. 10 కోట్లు 10 కరోడ్ కావాలే హాయ్. पहले विग्रह दिखाओ, बाद में मनी ले लो. వీళ్ళేమో సింగుల్లా ఉన్నారు. ఆవిడ మెడలో మన తెలుగు మంగళసూత్రం కనిపిస్తుందేంటి? అవునరా, ఇదేదో తేడా కేసులో ఉంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడం మంచిది. क्या बात कर रहे जी? पहले वो विग्रह दिखाओ. ఒక్క నిమిషం సార్. సరే సార్, మీరు డబ్బులు రెడీ చేసుకోండి, మేము విగ్రహం రేపు తీసుకొస్తాము. ఎక్కడా విగ్రహం? ఎక్కడా విగ్రహం లేదు, ఏమీ లేదు. తప్పుకో. దొంగ వెతవులు తప్పించుకున్నారు. తారక్ సార్, దొరికినట్టే దొరికి అంతలోనే జారుకున్నారు. అవును నిలవిని, ఇక మనకు ఆ విగ్రహం దొరకడం కష్టం. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. మహేంద్ర గారు, ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పండి మహేంద్ర గారు. అబ్బే, ఏ సమస్య లేదు గురుగారు. కాసేపు వెయిట్ చేయండి, విగ్రహం వచ్చేస్తుంది. చూడండి మహేంద్ర గారు, మీ కుటుంబం నుంచి మాకెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. ఉత్సవానికి ముందే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి మెరుగు పెట్టించి మాకు అప్పగించేవారు. కానీ ఈ ఏడాది మాత్రం ఇలా ఎందుకవుతుందో నాకు అర్థం కావటం లేదు. అవును మహేంద్ర గారు, మీరు సమస్య ఏదీ లేదని చెప్తున్నా మాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. అదేంటో మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. అంటే ఏంటండి మీ ఉద్దేశం? విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని కూడా మేమికి ఇవ్వడం లేదని అనుకుంటున్నారా? చచ్చా, అదేం లేదమ్మా. ఉత్సవానికి 2-3 రోజుల ముందే విగ్రహాన్ని మాకు అప్పగించేసేవారు కదా. అలాంటిది రేపు ఉదయం ఉత్సవం పెట్టుకుని ఇప్పటి వరకు మాకు విగ్రహం అప్పగించలేదంటే ఏదో జరుగుతుందని మాకు అర్థమవుతోంది. అందుకే ఆగలేక అడిగాం. చూడండి, మీరు ఆగలేక అడుగుతున్నా ఇక్కడ అవమానించినట్టు అనిపిస్తోంది. అబ్బే, అదేం లేదమ్మా. ఇక్కడ మేము ఎవ్వరినీ అవమానించదలుచుకోలేదు. మీ మాటల్లో అవమానించే ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కానీ మీరడిగే పద్ధతిలో మాకదే కనిపిస్తుంది. మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. మహేంద్ర గారితో ఎన్నో ఏళ్ల అనుబంధం మాది.
ఊరికి మహేంద్ర గారు ఎంతో చేశారు. ముఖ్యంగా తరతరాల నుంచి ఈ అవకాశం ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థం అవుతోందనుకుంటా. కోపగించుకోకండమ్మా. మీరన్నట్టే విగ్రహం వచ్చే వరకు మేము ఎదురు చూస్తాం. మహేంద్ర గారు, తప్పుగా అనుకోకండి. మీ కుటుంబం మీద ఎలాంటి మచ్చా పడకూడదనే ఉద్దేశంతోనే మేము ఇన్నిసార్లు అడుగుతున్నాం. ఇన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నాం. మీరు ఏమీ అనుకోకండి. అదిగో విగ్రహం కోసం వెళ్ళిన మా పిల్లలు వచ్చేశారు. కాదంబరి గారు, మీ వాళ్ళు విగ్రహం తీసుకొస్తామని చెప్పారు. ఉటి చేతులతో వచ్చారు. అసలు ఏం జరుగుతోందండి ఇక్కడ? మహేంద్ర గారు, ఇప్పటికైనా మీరు నోరు విప్పి నిజం చెప్పకపోతే మీ పరువు ప్రతిష్టలకే భంగం కలుగుతుంది. కనీసం ఏం జరుగుతుందో అయినా చెప్పండి. గురువుగారు, మా ఇంటి పరువు మీ చేతుల్లోనే ఉంది.